హాయ్ అండి. నమస్తే. ఈరోజు సింపుల్‌గా సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ నెయ్యిని వేసి కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేయాలి. ఇవి మనం వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. లేకపోతే మాడిపోతాయి. చాలా నిదానంగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యిలోనే ఒక గ్లాస్ వరకు సేమియా తీసుకున్నానండి. ఇది కూడా మనం నిదానంగా వేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా, వీడియోలో కనిపిస్తుంది. అదే విధంగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో ఏ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ వేయాలండి. కొంచెం సాల్ట్ కూడా వేయాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు నీళ్ళు మరిగాయి కదా, అందులో మనం వేయించుకున్న సేమియాని వేయాలి. తరువాత ఒకసారి కలుపుకొని ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికించకూడదండి, కొంచెం పలుకులుగా ఉండాలి. చూడండి, దగ్గర పడింది కదా. ఇప్పుడు ఏ గ్లాస్తో మనం సేమియా తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పంచదార వేయాలి. పంచదార వేశాక పల్చగా అవుతుందండి. అప్పుడు మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. చూడండి, దగ్గర పడుతుంది కదా, అలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూడండి, దగ్గర అయింది కదా. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేసుకోవాలండి. స్వీట్లో యాలకుల పొడి వేస్తే చాలా మంచి వాసన వస్తుంది కదా. తర్వాత ఒకసారి కలుపుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, అవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. చూడండి, మనం గరిటతో ఇలా తీస్తుంటే జారుతుంది కదా, అలా రావాలండి. అలా వస్తేనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఎంత బాగుందో కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.